చెప్పండి బ్రదర్. ఏంటి మీ ఉద్దేశ్యం ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్తారు? బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దక్షిణ తెలంగాణ నల్గొండ నుంచి వచ్చాం. 20 మంది ట్రైన్లో వచ్చాం. కొంతమందిని పోలీసు వాళ్ళు లైబ్రరీ కాడ ఆపారు. కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాప్ చేసి, లొకేషన్ ట్రాప్ చేసి ఇంటికి వచ్చి కొంతమందిని అరెస్ట్ చేశారు. మేము చిన్న చిన్న తప్పించుకొని వచ్చినాం. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది ఇది నియంతృత్వ ప్రభుత్వం, నిర్లక్ష్యం ప్రభుత్వం. మేము ఏ పార్టీతో సంబంధం లేదు. తెలంగాణ నేల స్వభావమే ఆ, మ- కొట్లాడే తత్వం ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు. నోటిఫికేషన్స్ ఇస్తాని ఆ, ఆ, మా ఇంటే ఒక 2000 3000 వేయొచ్చు. ముష్టి ముందు నష్టపు ఒక 60 పోస్టులు గ్రూప్ 1 వేసిరు. నువ్వు జీపీఓ 14,000 పోస్టులు వేయలేను. నువ్వు ఏం గ్రూప్ 1 వేస్తావు, ఏం గ్రూప్ వేస్తావు? గ్రూప్ 1లో కూడా 1:100 అప్పుడు కొట్లాడినాం బ్రదర్. జివో 29 అప్పుడు కొట్లాడినాం. ఎన్నో విధాలు కొట్లాడినాం కానీ నోటిఫికేషన్స్ వేయకపోగా పదే పదే వేధిస్తున్నారు. నోటిఫికేషన్ నేను ఏం చెప్తున్నంటే గవర్నమెంట్కి ఇప్పటికైనా జీపీఓ ఒక 6,000 7,000 మొదటి విడత వేసుకొని ఊకయండి, గొప్ప డంబాచారం అవసరం లేదు. జీపీఓ ఒక 6,000 వేయండి. ఎఫ్బీఓ కొన్ని ఒక 11,000 పోస్టులు అవి వేయండి. మళ్ళా ఎనీ గ్రాడ్యుయేషన్ 30,000 పోస్టులు కలపండి. డిఎస్సి వాళ్ళకు అవి వేయండి. ఎస్ఐపిసి వాళ్ళకి వేస్తే నీతోటి మాకు పంచాయతీ ఉండదు. ఇది చరిత్రలో నువ్వేం మళ్ళా నీకు అవకాశం ఉంటుంది. నువ్వు ఒకవేళ నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేయకపోతే మాత్రం పెన్నులు వదిలి గన్ను పట్టే పరిస్థితి వస్తుంది బ్రదర్. నేను చెప్తున్నా, మేము ఒక నిరుద్యోగ చెప్తున్నా. ఎంతో అంటే పెన్ను వదిలి గన్ను పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఈ గడియారం ఉంది కానీ గడియారంలో సెల్లు లేదు. ఈ అంగి ఉంది కానీ అంగి గుండీలు ఊడిపోయినాయి. బనీళ్ళు ఉన్నాయి కానీ నిరుద్యోగులు మీకు రూమ్లు తీసుకుపోయి చూపిస్తాను, హాస్టల్లో తీసుకుపోతాను. చినిగిన బనీళ్ళు, చినిగిన చెడ్డీలు, ఊడిపోయిన గుండీలు, పినీసులతోటి పినీస్ పెట్టుకొని వచ్చే నిరుద్యోగులు వస్తున్నారు బ్రదర్. చాలామంది ఇక్కడ ఉండలేక విలేజ్లకు కూడా వెళ్ళిపోయారు. దయచేసి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీడియా ద్వారా, మైక్ టీవీ, మిర్రర్ టీవీ ద్వారా చెప్తున్నా, నోటిఫికేషన్స్ చేస్తే గవర్నమెంట్కు మంచిది. ఏదో ఇప్పుడు కార్పొరేషన్ సెలక్షన్ ఉన్నాయని ఏదో ఖచ్చితంగా ఓటీఆర్ అప్డేట్. ఓటీఆర్కి ఏం సంబంధం? నువ్వు నోటిఫికేషన్సే ఏవైతుంది, ఓటీఆర్కి ఏం సంబంధం? ఈవెన్ యూపీఎస్సీ నేను మెయిన్స్ రాసిన. ఇక్కడ మన దీంట్లో క్వాలిఫై మన తెలుగు మీడియం వల్ల చాలామంది నష్టపోయారు.